త్వరగా రండి బటోస్కీస్, మీ హాలిడే గిఫ్ట్ ఎక్స్చేంజ్ కోసం పేర్లు రాసి పెట్టాను. త్వరగా వచ్చి పేర్లు సెలెక్ట్ చేయండి. ఓ నా కిక్కు, నేను నీ పేరునే ఎంచుకున్నాను ఎందుకంటే నీకు నేను అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాను కాబట్టి. అంటే గత సంవత్సరం లాగా? ఓ నా కిక్కు, నేను నీ పేరునే ఎంచుకున్నాను ఎందుకంటే నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి. మేరీ క్రిస్మస్. త్వరగా తీసుకో కేక్. ఏ పేరునైనా త్వరగా సెలెక్ట్ చేయి. కజిన్ కైల్. మీ అందరికి హ్యాపీ హాలిడేస్. నేను కాయల్ని. బయట మంచు పడుతున్నందువల్ల నేను కిక్ తో సరదాగా ఉంటాను. ఈ క్రిస్మస్ ఈవ్ లో నేను కిక్ తో కలిసి ఎన్నో సాహసాలు చేస్తాను. అలాగే పపెట్స్ అంటే నాకు ఇష్టం. నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. శాలీకి పనుందని కాయల్ని ఇక్కడ వదిలి వెళ్తానంది. మీరే కంగారు పడకండి, పండగ రోజు అమ్మ ఇక్కడికి వచ్చేస్తుంది. కిక్ తో పాటు సరదాగా ఉంటాను. బాగుంది. ఆ బౌల్ పెట్టుకుని ఏం చేస్తున్నారు? భోంచేస్తున్నారా? ఇది మా ఫ్యామిలీ గిఫ్ట్ ఎక్స్చేంజ్. కాయల్, నువ్వు కూడా పేరు సెలెక్ట్ చేసుకో. సూపర్. ఇందులో ఎవరి పేరు వచ్చిందంటే కిక్ పేరు వచ్చింది. అయిపోయాను. బ్రియానా, నువ్వు పేర్లు సెలెక్ట్ చేసుకోవడంలో తీవ్రంగా ఉన్నట్టున్నావు. నీకు కావాలంటే కాయిన్ ని తీసుకో. నేను నాన్న తీసుకుంటావా? కుదరదు. నాన్న కోసం నేను ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ని తయారు చేశాను. ఈ వాసన ఎలా ఉంది? వద్దు, నేను నీ మాట వినను. నేను ఆల్రెడీ అమ్మని సెలెక్ట్ చేసుకున్నాను. యా బ్రాడ్, నేనిచ్చే గిఫ్ట్ అమ్మకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఏంటి? అంటే ఇంట్లో ఉన్న ఏదో ఒక సామాన్ని తొడవడం, వాడి పారేసిన మాసిపోయిన బట్టల్ని తీసి పారేయడం. ఖచ్చితంగా అది నా మాసిపోయిన బట్టలే. ఇంకా ఇది నీకు. ఫ్లయింగ్ ఐడియాస్ లో ఎగరడానికి ఒక ఛాన్సా? ఫ్లయింగ్ ఐడియాస్ అంటే ఏంటి? ఇదే బ్రాడా మజాకా. కైల్ నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని వెతకాలి. తనకి పపెట్స్ అంటే ఇష్టం. పని పూర్తయింది. ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాడు సూపర్ హీరో. బ్లూ లైట్నింగ్, నీకు నాకు ఇప్పుడు ఒక పని పడింది. నువ్వు నాతో కలవాల్సిందే. అదేమన్నా స్లెడ్జా? కాదు, సైలెంట్ ఏంటి మరి ఇంత వైలెంట్ గా ఉంది? నాకు స్లైడింగ్ అంటే ఇష్టం. నువ్వు వెళ్ళవా? ఐస్ మీద స్లైడింగ్ చేయడం అనేది మనలాంటి వాళ్ళకి సాహసమైన విషయం. నేనిప్పుడు స్లైడింగ్ కి వెళ్ళట్లేదే. ఎందుకని? అదంటే నీకు ఎలర్జీయా? ఏం భయపడకు, నాకు ఎలర్జీల గురించి బాగా నా తెలుసు. దగ్గర ఇప్పుడు స్లెడ్జ్ లేదు. నిజంగానా? నమ్మశక్యంగా లేదే. నిజంగానా? ఓ శాలీ, అది నిజంగా చాలా దారుణం. క్రిస్మస్ రోజున కూడా నీకు పనుందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ కాయల్ నువ్వు ఇంట్లో లేనందుకు బాధపడతాడు కదా. పర్వాలేదులే, మేము ఉన్నంత వరకు కాయల్ని బాధపడనివ్వకుండా చూసుకుంటాం. వాడికి ఇది నచ్చుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు నేను డెడ్ మ్యాన్స్ డ్రాప్ కి వెళ్ళాలి. ఈ క్రిస్మస్ ట్రీని చూడగానే శాంటాని చూసినట్టుగానే ఉంది. తనకి ఏంజిల్ అంటే చాలా ఇష్టమా? క్రిస్మస్ రోజున కూడా నీకు పనుందంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ కాయల్ నువ్వు ఇంట్లో లేనందుకు బాధపడతాడు కదా. పర్వాలేదులే, మేము ఉన్నంత వరకు కాయల్ని బాధపడనివ్వకుండా చూసుకుంటాం. ఎందుకని? బ్లూ లైట్నింగ్, మన సాహసాల డేట్ ని పోస్ట్పోన్ చేసుకుందాం. కాయల్ కోసం నేను ఒక అద్భుతమైన బహుమతిని ప్రెజెంట్ చేయాలి. ఈ డబ్బు నాకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ రోజు మేము షాప్ మూసేశాం. కానీ ఇది ఎమర్జెన్సీ. ఏంటి పప్పడి ఎమర్జెన్సీయా? నాకు తెగ నవ్వొస్తోంది. సరే లోపలికి రా. ఇతను నా నమ్మకమైన స్నేహితుడు టాగ్. హలో చెప్పు టాగ్. సరే, నీకు ఎలా సాయపడగలను? మీ దగ్గర ఉన్న బెస్ట్ పపెట్ కావాలి. ఏంటి బెస్ట్ పప్పెటా? నువ్వు ఇది విన్నావా టాగ్?
ఏంటి అలా అంటున్నారు? మా బెస్ట్ పప్పడిని అమ్మేశాం, ఏ? అలాగే రెండో బెస్ట్ పప్పడిని కూడా అమ్మేశాం. చెప్పాలంటే మా దగ్గర ఉన్నవన్నీ అమ్మేశాం. చాలా దారుణం. ఒక అతను వచ్చి వాళ్ళ అబ్బాయి కోసం ఉన్నవన్నీ కొనుక్కుని వెళ్ళిపోయాడు. చెప్పాలంటే ఆ కుర్రాడికి ఈసారి మంచి క్రిస్మస్. థ్యాంక్ యూ డాడీ. మీరు అనుకున్న కుర్రాన్ని నేను కాదు. ఈ రోజు క్రిస్మస్ కదా, మరి ఆ పప్పెట్ సంగతి ఏంటి? అది గోల్డెన్ డ్రాగన్. అది చాలా అరుదు. మెలబ్రూక్ లో ఒక్కరికి మాత్రమే అది ఇష్టం. దాన్ని మేము అమ్మం. నేను స్పాట్ క్యాష్ ఇస్తా. అది నిజంగా చాలా ఖరీదు. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. అది అమ్మడం కోసం కాదని నీకు చెప్పాను కదా. ఆ గోల్డెన్ డ్రాగన్ కి ఈడుగా నువ్వు ఏమిచ్చినా నేను తీసుకోను 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 తీసుకోను. ఆ? ఓ అలాగా, అదా విషయం. అర్థమైందిలే, నాకు అర్థమైంది. నేను వెంటనే లైట్లు ఆన్ చేయాలి. ఆ గోల్డెన్ డ్రాగన్ ని నీకు అమ్మడానికి తగ్గు ఒప్పుకున్నాడు. డబ్బుతో పాటు నీ స్లెడ్ కూడా ఇవ్వాలి. ఏమిటి ఈ బ్లూ లైట్నింగ్ తో ఉన్న స్లెడ్ నీకు ఇవ్వాలా? అవును, డీల్ అదే. ఇష్టం ఉంటే తీసుకోలేకపోతే వదిలే. ఓ, మీరు అలా అంటారా? నాకు ఇలాంటి పప్పెట్లు కైల్ కి క్రిస్మస్ చాలా అద్భుతంగా ఉంటుందని మాటిస్తున్నాను. సరేలే, మీ డీల్ కి నేను ఒప్పుకుంటున్నాను. మొత్తానికి నేను సాధించాను. నాకు కిక్ అంటే చాలా ఇష్టం. నేను ఎలాగైనా ఈ ప్రెజెంట్ తనకి ఇవ్వాలి. శాంటా, ఓ హాయ్ కేక్. తమ్ముడు, నువ్వు అసలు ఎక్కడేం చేస్తున్నావు? మరేం పర్వాలేదులే, ఇదే నా కొత్త వాహనం క్లౌజ్. లిఫ్ట్ కావాలా? నన్ను గట్టిగా పట్టుకొని కూర్చో. ఆ, పద పద పద, వేగంగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇదే మీ స్టాప్ సార్. థ్యాంక్స్ తమ్ముడు. మేరీ క్రిస్మస్ కిక్. నీకు కూడా మేరీ క్రిస్మస్ తమ్ముడు. పద, మనకి చాలా పనులున్నాయి. నేను సాధించాను. కైల్కి ఇది నచ్చుతుంది. ఓ నో! నో! మెరీ క్రిస్మస్ అమ్మా. ఓ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ బ్రాడ్. ఎలా ఉంది నాన్న? అచ్చు నాలాగే ఉంది కదా. అవును, నిజమే. ఇది నీకోసం బిర్యానా? అమ్మా, నిజంగా ఇది నాకు చాలా నచ్చింది. హ్యాపీ హాలిడే బ్రాడ్. సూపర్. థ్యాంక్ నీ లూంబర్ జాక్సన్ ఐస్ కి టికెట్లా. థ్యాంక్స్ డాడీ. నేను ఈ టికెట్లతో నా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్తాను. మేరీ క్రిస్మస్ కజన్ కేక్. కైల్, నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను, కానీ ఇవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించు. ఏం పర్వాలేదు కేక్, నువ్వే బాధపడకు. ఈ క్రిస్మస్ కి నేను నీతో పాటు ఉన్నందుకు సంతోషంగా ఉంది. కైల్, అమ్మా లేటుగా వచ్చినందుకు క్షమించు. పర్వాలేదు, ఇప్పుడే నేను కిక్కి ప్రెసెంట్ ఇస్తున్నాను. ఫ్లడ్డా? స్లెడ్ లేదన్నావుగా, అందుకే నీకోసం తయారు చేశాను. నువ్వు తయారు చేసావా? దేంతో కైల్? బ్రాడ్ మంచకేదో చెక్క తీసి తయారు చేశాను. కైల్, ప్రెజెంట్ నేను ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్విచ్చా. ఈ ఊర్లోనే అందరికన్నా అద్భుతంగా నువ్వే స్లైడింగ్ చేస్తున్నావు. నీకు ఇది నచ్చిందా? ఓ బాగా నచ్చింది. మొదట్లో కాస్త భయం వేసింది, కానీ ఇప్పుడు లేదు. ఓ మాట చెప్తాను, నీకేదైతే ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం కిక్కో. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పనిలోనో సాహసంలోనో ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ.